కుమార్తెను రైలెక్కిద్దామని తల్లిదండ్రులు వచ్చారు. రైలు కోసం అంతా వేచి చూస్తున్నారు. ఈలోపు టీ తాగి వస్తానంటూ ఆ వృద్ధుడు బయటకు వెళ్ళాడు. ట్రైన్ వచ్చింది కానీ అతను ఇంకా రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆ వృద్ధుడి కోసం వెతకసాగారు. సీన్ కట్ చేస్తే రైల్వే స్టేషన్ బయట తల మొండెం వేరై ఆ వృద్ధుడు పడి ఉన్నాడు. టీ తాగుదామని బయటకు వెళ్ళిన ఆ వృద్ధుడు విగత జీవిగా ఎలా మారాడు? అతన్ని అంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలేం జరిగిందో ఈ కథనంలో చూద్దాం. కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం పరసనంబాలకు చెందిన 65 ఏళ్ల మాసండి సోమయ్య కరుణాబాయి దంపతులు. వీరికి 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. రెక్కల కష్టంతో పిల్లల్ని పెంచి వారి వివాహాలు చేశారు. మలిదశలో మనువళ్లు మనువరాళ్ల అచ్చటా ముచ్చటా చూసుకుంటూ హాయిగా గడుపుతున్నారు. వీరి పెద్ద కుమార్తె లక్ష్మి బతుకుదెరువు కోసం హైదరాబాదుకు వలస వచ్చింది. ఈ నెల 17న రెబ్బెన మండలం నంబాలలో ఉండే చెల్లెలు సుజాత ఇంటికి వచ్చింది. కూతురు వచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నంబాల వెళ్లారు. మరుసటి రోజు లక్ష్మి తిరుగు పయనం కాగా ఆమెను రైలు ఎక్కించేందుకు సోమయ్య కరుణాబాయి వెంట వెళ్లారు. రైలు వచ్చేలోపు సోమయ్య టీ తాగొస్తానంటూ స్టేషన్ బయటకు వచ్చి బస్టాండ్ వైపు వెళ్లాడు. టీ తాగి వెనుదిరిగిన సోమయ్యను ఓ వ్యక్తి వెంబడించాడు. కొంత దూరం వెళ్లాక ఆ వ్యక్తి ఉన్మాదిలా మారి సోమయ్యపై విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేశాడు. తలను నరికి మొండాన్ని వేరు చేశాడు. ఇక ఆ గొడ్డలని తనకు అంటుకున్న రక్తపు మరకల్ని పక్కనే ఉన్న నీటి గుంటలో శుభ్రం చేసుకుని మహారాష్ట్రలోని బల్లార్షా వైపు రైలు ఎక్కి పరారయ్యాడు. ఎవరతను? అతనికి సోమయ్యకు ఉన్న సంబంధమేంటి? టీ తాగేందుకు వెళ్లిన సోమయ్య ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు గాలించడం మొదలుపెట్టారు. కొద్ది దూరంలో విగతజీవిగా పడి ఉన్న సోమయ్యను గుర్తించి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. సీసీ కెమెరాల్లో ఓ వ్యక్తి సోమయ్యతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే అతని ఫోటోతో గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడు అదే రైల్లో వెనుతిరిగి వస్తున్నాడని పక్కా సమాచారంతో సిర్పూర్ రైల్వే స్టేషన్ వద్ద మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రెబ్బెన మండలం తుంగిడ పంచాయతీలోని కొత్తగూడకు చెందిన బోగారపు నగేష్ గా గుర్తించారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. టీ తాగేందుకు వచ్చిన సోమయ్యను నరేష్ 500 రూపాయలు అడిగాడు. సోమయ్య ఇవ్వకపోవడంతో కోపంతో దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మసాడే సోమయ్య అనే వ్యక్తి తన పెద్ద కూతురులో ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కించి హైదరాబాద్కు పడగొట్టడానికి అతని ఫ్యామిలీతోటి రావడం జరిగింది. ఆ ముసలాయన 60 సంవత్సరాలు ఉంటాడు. ఆయన కొంచెం ట్రైన్లో లేట్ అవుతుందని చెప్పేసి బయటకు వచ్చి ఛాయ్ తాగుదామని రెబ్బెన టీ స్టాల్ దగ్గరికి వచ్చిండు. బస్టాండ్ దగ్గర టీ స్టాల్ దగ్గర ఛాయ్ తాగి మళ్ళీ రైల్వే స్టేషన్ వైపు వెళుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ బోగారపు నాగేష్ అనే నిందితుడు ఇతనికి ఎదురై అతనికి కొన్ని 500 రూపాయలు అడుగుతాడు. ఆ డబ్బులు నా దగ్గర లేవని చెప్పగా వాళ్ళిద్దరికి గొడవ పెరిగి నాగేష్ అతని చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని తీసుకొని పాపం ఈ ముసలైన మెడ మీద నరికి అతని దగ్గర ఉన్నటువంటి కత్తితోటి ఆ మెడ కోసేసి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ట్రైన్కి వెళ్ళిపోయిందని చెప్పేసి సమాచారం మాకు రాగా వెంటనే అక్యూజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మాకు నమ్మదగిన సమాచారం మేరకు అతను ఒక ట్రైన్లో ఎక్కి మళ్ళీ ఇటువైపే వస్తున్నాడనే సమాచారం మీద మేము సిర్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం 500 రూపాయల కోసం నగేష్ రాక్షసుడిలా మారి ఓ మనిషిని తెగ నరికాడు. ఓ ఇంటికి పెద్ద దిక్కును దూరం చేశాడు. చివరకు కటకటాల వెనుక ఊచలు లెక్క పెడుతున్నాడు.